రాచాళ్ళ అనే పచ్చని పల్లెలో గోపాల్ అనే రైతు తన కుటుంబంతో జీవించేవాడు. అతని భార్య సైదమ్మ కష్టాల్లోనూ భర్తకు అండగా నిల్చే ఓ ఓర్పుగల మహిళ. వారి కొడుకు వినయ్ చదువుతో పాటు తండ్రికి పొలాల్లో సహాయం చేస్తూ వ్యవసాయం మీద ఆసక్తి పెంచుకుంటాడు. కూతురు స్వప్న మొక్కలను ప్రేమగా పెంచుతూ రైతుల జీవితాన్ని అర్థం చేసుకుంటుంది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు పొలాలపై వెలుగులు చిందించగానే గోపాల్ నాగలి పట్టుకుని భూమిని దున్నేవాడు. సైదమ్మ ఇంటి పనులు, పశువుల సంరక్షణ చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపేది. కాని ఒక సంవత్సరం వర్షాలు మోసం చేశాయి. పంటలు ఎండిపోయాయి. అప్పుల భారం పెరిగినా గోపాల్ కుటుంబం ఆశను వదలలేదు. ఆ సమయంలో వినయ్ ఆధునిక సాగు పద్ధతులు నేర్చుకుని తండ్రికి ధైర్యం చెప్పాడు. స్వప్న గ్రామ మహిళలను కూడగట్టి చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టింది. వారి శ్రమకు ఫలితంగా వానలు వచ్చాయి, పంటలు పండాయి. రాచాళ్ళ పల్లె మళ్లీ నవ్వింది. రైతు జీవితంలో శ్రమ, ఓర్పు, ఐక్యతే నిజమైన సంపద అని గోపాల్ కుటుంబం అందరికీ చూపింది.